Good morning, students. So today we are going to start with the third chapter of Diploma Chemistry, that is Electro Chemistry. So మీకు అందరికీ పేర్లోనే ఉంది కదా, తెలుస్తుంది కదా, ఎలక్ట్రోకెమిస్ట్రీ. It is a branch of physical chemistry which deals with what? Interaction of electrical energy with chemical species. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ స్పీషీస్ తోటి, లేకపోతే కెమికల్ స్పీషీస్ ఎలక్ట్రికల్ ఎనర్జీస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ డివైజెస్ విచ్ వర్క్ ఆన్ దిస్ డిఫరెంట్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే, so we are going to learn about that in this chapter. Okay, so in today's class we are going to learn about types of conductors, insulators, semiconductors, general terms involved in electrochemistry. So let us go into the topic without any delay. So electrochemistry, it is defined as what? It is defined as a branch of physical chemistry which deals with interactions of electrical energy with chemical species. ఇప్పుడు ఇందాక అదే చదువుకున్నాం కదా, దేని గురించి డీల్ చేస్తుందంటే ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ విత్ కెమికల్ స్పీషీస్. మీన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అండ్ వాట్ ఆర్ ద different phenomenon, okay, which come across in this processes, electrical energy to chemical energy conversion and chemical energy to electrical energy conversion, and based on these conversions and all, different devices are going to work. Okay na, different types of devices అనేవి ఈ ప్రిన్సిపల్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఏ డివైసెస్ ఏ ప్రిన్సిపల్ని యూజ్ చేసి వర్క్ చేస్తాయి అవన్నీ కూడా మనం ఈ లెసన్లో చదువుతాం. ఓకే, సో ఇట్ ఈస్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. అదే చెప్పుకున్నాం కదా, ప్రొడక్షన్ ఆఫ్ కెమికల్ చేంజ్ బై ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ ఈస్ జనరలీ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలిటిక్ ప్రాసెస్, అండ్ సెకండ్ కేటగిరీ ఈజ్ వాట్? ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై కెమికల్ ఎనర్జీ. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీ విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ ఆల్సో conversion will happen. Okay, that you call it as electrochemical process. So ఎలక్ట్రోకెమిస్ట్రీ మనం రెండు రకాలుగా చదువుతాము అనమాట. వన్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ కెమికల్ చేంజ్ బై ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలిటిక్ ప్రాసెస్, అండ్ సెకండ్ కేటగిరీ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై కెమికల్ ఎనర్జీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. So now let us learn about the terms used in electrochemistry. The different terms used are conductors, insulators and semiconductors. So conductors are again classified into two types, metallic or electronic conductors, or second category is about electrolytic or ionic conductors. Okay, now conductors, in the name itself it is there. What is the meaning of conductors? The substances which allow electricity to pass through them. ఏ సబ్స్టెన్సెస్ అయితే ఎలక్ట్రిసిటీని అలౌ చేస్తాయో వాటిని మనం కండక్టర్స్ అంటాం. ఓకేనా, మీకు అందరికి తెలుసు కదా, మెటల్స్ మనం కరెంట్ వైరింగ్ అంతా కూడా కాపర్ వైర్స్తో చేస్తారు. అలాగే బయట ట్రాన్స్ఫార్మర్ వైరింగ్స్, కరెంట్ సప్లై వైర్స్ అవి ఉన్నాయనుకోండి, అవన్నీ అల్యూమినియంతో చేస్తారు. సో ఇవన్నీ మెటల్సే కదా. You all know that metallic conductors means best examples are metals. The substances which allow electricity to pass through them are called conductors, and current conduction if it happens due to the movement of electrons. Metallic conductors lo em jarugutundi, current conductance happens due to the movement of electrons. Meeku andariki telisinde kada, current conduction means flow of electrons, you call it as current. ఓకేనా, సో మెటాలిక్ కండక్టర్స్లో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా కరెంట్ కండక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో మెటల్స్ లైక్ సిల్వర్, కాపర్, అల్యూమినియం, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటాలిక్ కండక్టర్స్. సో ఇటుపక్క చూడండి, ఒక నోట్ పాయింట్. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? మెటల్స్ లైక్ సిల్వర్, కాపర్, అల్యూమినియం ఆర్ బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చదువుకున్నాం బికాస్ ఆఫ్ ద ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక నాన్ మెటల్ ఉంది, నాన్ మెటల్ కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫైట్ ఈజ్ అ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అది నాన్ మెటల్ అయినా కూడా బెస్ట్ కండక్టర్ అనమాట. అది బికాస్ ఆఫ్ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యాపెన్స్ ఇన్ గ్రాఫైట్ డ్యూ టు ఇట్స్ స్ట్రక్చర్. ఓకేనా, గ్రాఫైట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి గ్రాఫైట్ నాన్ మెటల్ అయినా కూడా అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ వాట్? ఎలక్ట్రోలిటిక్ కండక్టర్స్. సో ఎలక్ట్రోలిటిక్ కండక్టర్స్ అంటే ఏంటి? హియర్ కరెంట్ కండక్షన్ హ్యాపెన్స్ విత్ ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ తెలుసు కదా మీకు. అయాన్స్ మూమెంట్ వల్ల
కరెంట్ కండక్షన్ అనేది జరుగుతుంది అనమాట. లైక్ దిస్ హ్యాపెన్స్ ఇన్ లిక్విడ్ సబ్స్టెన్సెస్. మెటాలిక్ కండక్టర్స్ అంటే అవన్నీ సాలిడ్ కండక్టర్స్. అలాగే లిక్విడ్ కండక్టర్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ ఆర్ సాల్ట్ సొల్యూషన్స్. సో ఇవన్నీ ఎలక్ట్రోలిటిక్ కండక్టర్స్ అనమాట, అంటే విచ్ అపియర్స్ ఇన్ liquid form. And current conduction happens due to the movement of what? Ions. Okay na, ions movement వల్ల current conduction అనేది జరుగుతుంది. Now let us learn about the metallic conductors and electrolytic conductors. What are the differences? సో డిఫరెన్సెస్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు బోర్డ్ని రెండు పక్కల డివైడ్ చేసి రాస్తాను కదా, ఈ రెండు కూడా డిఫరెన్సెస్ కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. 4th, 5th పాయింట్ ఫర్ సేమ్ డిఫరెన్సెస్ ఐఎమ్ రైటింగ్ యాజ్ అ కంటిన్యూషన్ ఆన్ ద అదర్ సైడ్. ఓకేనా, కన్ఫ్యూజ్ అయిపోకండి. నోట్స్ రాసుకునేటప్పుడు నీట్గా మీ కాన్సెప్ట్ మీ నోట్బుక్లో నీట్గా రాసుకోండి. ఓకే, సో మెటాలిక్ కండక్టర్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్లో వచ్చేసి కరెంట్ ఫ్లో హ్యాపెన్స్ విత్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్ మూమెంట్ వల్ల కరెంట్ కండక్షన్ అనేది జరుగుతుంది. దేంట్లో? మెటాలిక్ కండక్టర్స్లో. అలాగే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అనుకోండి, కరెంట్ ఫ్లో హ్యాపెన్స్ విత్ ద మూమెంట్ ఆఫ్ వాట్? అయాన్స్. అయాన్స్ మూమెంట్ వల్ల కరెంట్ కండక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇక్కడ అయాన్స్ మూమెంట్ వల్ల కరెంట్ కండక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మెటాలిక్ కండక్టర్స్లో మీరు ఫిజికల్ చేంజ్, యూ విల్ అబ్జర్వ్ ద ఫిజికల్ చేంజ్ ఓన్లీ. ఓకేనా, ఇట్స్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. జనరలీ ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ ఫ్లో ఫ్రమ్ రీజన్ ఆఫ్ హయ్యర్ పొటెన్షియల్ టు రీజన్ ఆఫ్ లోవర్ పొటెన్షియల్ కదా. సో ఫిజికల్ చేంజ్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ మెటాలిక్ కండక్టర్స్లో. అలాగే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అనుకోండి, కెమికల్ చేంజ్ జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ కాబట్టి, అయాన్స్ అనేవి మీకు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అనేవి మళ్ళీ మిక్స్ అయిపోయి కొత్త కాంపౌండ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి వాట్ వీ కాల్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఈజ్ అ కెమికల్ చేంజ్. అండ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మాస్. ఇప్పుడు జస్ట్ ఇట్స్ అ ఫ్లో ఆఫ్ కరెంట్, ఎలక్ట్రాన్ ఫ్లో కాబట్టి మాస్లో ఎటువంటి చేంజ్ ఉండదు. కానీ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో మీకు క్యాథోడ్ దగ్గర, యానోడ్ దగ్గర రిడక్షన్, ఆక్సిడేషన్ అనేవి జరుగుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ సైజ్ ఆఫ్ ద యానోడ్ డిక్రీజెస్. ఒకప్పుడు ఏమవుతుంది, యానోడ్ దాని ఇంప్యూరిటీస్ ఉంచేసి మాల్టెన్ మెటల్, మనకు కావాల్సిన మెటల్ కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. ఓకే, అలాంటప్పుడు సైజ్ ఆఫ్ యానోడ్ తగ్గిపోతుంది అనమాట. సైజ్ ఆఫ్ యానోడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఎక్స్చేంజ్ ఆర్ చేంజ్ ఇన్ మాస్ విల్ హ్యాపెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఓకేనా, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో మనం కరెంట్ పాస్ చేసి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ చేసినప్పుడు దెర్ విల్ బి చేంజ్ ఇన్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. కొన్ని ఎలక్ట్రాన్స్, కొన్ని టైప్స్ ఆఫ్ అయాన్స్ డికంపోజ్ అయ్యి బయటకు వస్తాయి, కొన్ని అబ్జార్బ్ అయ్యి గ్యాస్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి కూడా. సో అలాంటప్పుడు కంపల్సరీలీ దెర్ విల్ బి చేంజ్ ఇన్ మాస్. ఓకే, అదే ఎలక్ట్రానిక్ కండక్షన్స్ అనుకోండి, మెటాలిక్ కండక్టర్స్ అనుకోండి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మాస్. అలాగే రెసిస్టెన్స్ గురించి మాట్లాడితే, రెసిస్టెన్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ద అపోజిషన్ టు ద కరెంట్ ఫ్లో ఈజ్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్. ఓకే, సో రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ మెటాలిక్ కండక్టర్స్ ఇట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా, చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారనుకోండి, రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే ఆపోజిషన్ కదా. ఓకేనా, మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మెటాలిక్ కండక్టర్స్ అనుకోండి, మీకు ఇంకా రెసిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల. అంటే దెర్ విల్ బి అన్ అబ్జెక్షన్ ఫర్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మీకు సర్క్యూట్ బ్రేక్ అయిపోవడం అట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే ఆపోజిషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, లిక్విడ్ కండక్టర్స్ కదా అవి, సో అవి అలాగా ఉండదన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో హ్యాపీగా కరెంట్ ఫ్లో అనేది జరుగుతుందన్నమాట ఇఫ్ యూ ఇంక్రీజ్ వాట్ టెంపరేచర్. సో ఈ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ కేస్ ఆఫ్ మెటాలిక్ కండక్టర్స్, whereas in case of electrolytic conductors resistance decreases with increase in temperature. ఓకే, సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మెటాలిక్ కండక్టర్స్ సాలిడ్స్ కదా, ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ ఫామ్,
whereas electrolytic conductors exist in liquid form. Examples for metallic conductors ఏంటి? All good conductors. Metals are all good conductors of heat and electricity. ఈ పాయింట్ మీరు ముందే చదువుకున్నారు. ఓకే, సో ఇందులో కూడా ద బెస్ట్ కండక్టర్ ఈజ్ సిల్వర్, దెన్ నెక్స్ట్ టు సిల్వర్ కాపర్, నెక్స్ట్ టు కాపర్ అల్యూమినియం. సో I gave those 3 examples only: silver, copper, aluminum. These are the examples for metallic conductors or electronic conductors. Anything same. సపోజ్ గ్రాఫైట్ ఉందనుకోండి, ఇందాకే మనం అనుకున్నాం కదా, గ్రాఫైట్ నాన్ మెటల్ అయినా కూడా ఇట్స్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్? అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకేనా? అలాగే మీకు ఎలక్ట్రోలిటిక్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి aqueous సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకే, సో డిఫరెన్సెస్ అయితే మీరు ఇట్ మే కమ్ ఫర్ 2 marks question, సో యూ హ్యావ్ టు రైట్ దీస్ డిఫరెన్సెస్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, లిక్విడ్ సబ్స్టెన్సెస్ విచ్ అలౌస్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్ అండ్ విచ్ అలౌస్ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ as electrolytes. ఓకేనా? వైల్ అండర్గోయింగ్ ఎలక్ట్రాలిసిస్ మీన్స్ when you pass electricity to when you allow electricity to pass through them, they not only decompose into its ions, they not only conduct current but they also decompose into its ions. ఓకేనా? కరెంట్ కండక్షన్ అలౌ చేయడం మాత్రమే కాదు, అది ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అయాన్స్ కింద స్ప్లిట్ అయిపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ as what? Electrolytes. సో a chemical compound infused or in aqueous state. ఫ్యూజ్డ్ అంటే మాల్టెన్ స్టేట్ అనమాట. అంటే వాటర్ లేకుండా లిక్విడ్ ఫామ్లో ఉంటే దాన్ని మనం ఫ్యూజ్డ్ స్టేట్ ఆర్ మాల్టెన్ స్టేట్ అంటాం. ఓకేనా? అంటే మెల్ట్ చేస్తే ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అనేది, సపోజ్ సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, యాక్చువల్గా వాటర్ కలిపితే సాల్ట్ సొల్యూషన్ అవుతుంది. అదే సోడియం క్లోరైడ్ని మీరు సాలిడ్ ఫామ్లో ఉన్న సోడియం క్లోరైడ్ని హీట్ చేసి మెల్ట్ చేశారనుకోండి, దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ లిక్విడ్ స్టేట్. ఆ కన్వర్ట్ అయిన లిక్విడ్ స్టేట్ని మీన్స్ వితౌట్ యాడింగ్ వాటర్ లేకుండా ఉండే లిక్విడ్ స్టేట్ని మనం ఫ్యూజ్డ్ స్టేట్ ఆర్ మాల్టెన్ స్టేట్ అంటాం అనమాట. ఓకేనా? కాంపౌండ్ ఇన్ఫ్యూజ్డ్ ఆర్ ఏక్వియస్ స్టేట్. ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నా పర్వాలేదు, ఏక్వియస్ స్టేట్లో ఉన్నా పర్వాలేదు, బట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎలక్ట్రోలైట్ which conducts electric current and at the same time undergoes chemical decomposition is called what? Electrolyte. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్కి వస్తే మనకి 3 types ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి: స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్ అండ్ నాన్ ఎలక్ట్రోలైట్స్. సో now let us learn about strong electrolytes. So strong electrolytes, in the name itself it is there, which allows large amount of electricity to pass through them and which can dissociate completely into its ions. Complete dissociation if it happens, okay na, or complete ionization if it can happen, and if it can produce large number of ions, then you can say that it is strong electrolyte. Okay na? So the electrolyte which allows large amount of electricity to pass through them and can completely dissociate into ions are called as what? Strong electrolytes. So if you go for the examples, aqueous solutions of mineral acids. Mineral acids ante laboratory acids anamata. Mineral acids like HCl, H2SO4, HNO3, all these are examples for strong electrolytes. Ante strong acids comes under strong electrolytes. Alage strong bases comes under strong electrolytes. Strong bases examples meeku telusu kada, NaOH, KOH, all these are strong bases. Okay, alage salts, ఒక స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి వచ్చిన సాల్ట్ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటే. ఓకే, సాల్ట్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ లైక్ NaCl, KCl, Na2SO4, K2SO4, ఇవన్నీ సాల్ట్స్ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్సే అనమాట. అంటే దే అండర్గో కంప్లీట్ డిసోసియేషన్ అండ్ గివ్ లార్జ్ నెంబర్ ఆఫ్ అయాన్స్. సో the electrolytes which can produce large number of ions are called as what? Strong electrolytes. So next వచ్చేసి వీక్ ఎలక్ట్రోలైట్స్. ద ఎలక్ట్రోలైట్స్ విచ్ అలవ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ టు పాస్ త్రూ దెమ్. ఓకేనా? విచ్ అలవ్స్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్. అసలు కరెంట్ పాస్ చేసినా కూడా డిసోసియేషన్ అనేది జరగదన్నమాట. ఓకేనా? దే డిసోసియేట్ పార్షియల్లీ. కంప్లీట్ డిసోసియేషన్ అనేది జరగదు, పార్షియల్గా డిసోసియేట్ అవుతాయి. అంటే సమ్ ఆఫ్ ద మాలిక్యూల్స్ విల్ లెఫ్ట్ అన్డిసోసియేటెడ్ ఓన్లీ. కొన్ని ఉండిపోతాయి డిసోసియేట్ అవ్వకుండా. డిసోసియేట్ అవ్వడం అంటే ఏంటి?
దే షుడ్ స్ప్లిట్ ఇంటూ ఇట్స్ అయాన్స్ కదా, అయాన్స్ అనేవి బయటికి రావాలి. ఎంత ఎక్కువ అయాన్స్ వస్తే అంత గుడ్ కండక్టర్ అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఇక్కడ వీక్ అని ఎందుకు అంటున్నాం అంటే దే కెనాట్ కంప్లీట్లీ డిసోసియేట్ ఇంటూ అయాన్స్, దే పార్షియలీ గెట్స్ డిసోసియేటెడ్ ఇంటూ అయాన్స్. సచ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, వీక్ ఎలక్ట్రోలైట్స్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి aqueous solutions of weak acids like H2CO3. H2CO3 అంటే ఏంటి, కార్బోనిక్ యాసిడ్. అలాగే H2SO3 అంటే సల్ఫ్యూరస్ యాసిడ్. అలాగే ఎసిటిక్ యాసిడ్ CH3COOH, ఎసిటిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, ఇలాంటి ఆర్గానిక్ యాసిడ్స్ అన్నీ కూడా వీక్ ఎలక్ట్రోలైట్స్ బికాస్ దే డస్ నాట్ డిసోసియేట్ కంప్లీట్లీ ఇంటూ అయాన్స్. అయాన్స్ అనేవి మనకి బయటికి రావన్నమాట. సో డిసోసియేషన్కి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా, their degree of dissociation is very less. Such kind of substances comes under the example of what, weak electrolytes. అలాగే aqueous solutions of bases కూడా. సో ఇప్పుడు మనకి వీక్ బేసెస్ లైక్ కాపర్ హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్. కాపర్ హైడ్రాక్సైడ్ ఏంటి, COH టేకెన్ ట్వైస్. అమోనియం హైడ్రాక్సైడ్ వచ్చేసి NH4OH. సో ఇవన్నీ వీక్ బేసెస్ అనమాట. సో దే ఆల్సో డస్ నాట్ డిసోసియేట్ ఇంటూ ఇట్స్ అయాన్స్, ది పార్షియల్లీ డిసోసియేట్. ఓకే, అలాగే సాల్ట్స్ కూడా, అమోనియం ఎసిటేట్, సోడియం ఎసిటేట్, ఇలాంటి సాల్ట్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై వీక్ యాసిడ్ వీక్ బేస్ ఆర్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్. ఎలాగైనా ఒకటి వీక్ ఉన్నా కూడా ఆ పర్టికులర్గా వచ్చే రిజల్టెంట్ సాల్ట్ అనేది కూడా వీక్ సాల్ట్ కిందే లెక్క వస్తుంది అనమాట. ఓకే, సో సాల్ట్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్, వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్, salts which are formed by neutralization of weak acid weak bases, such kind of salts also can be treated as what, weak electrolytes. So next వచ్చేసి నాన్ ఎలక్ట్రోలైట్స్. నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే the chemical compounds which does not undergo decomposition and cannot at all dissociate into its ions. అసలు కెనాట్ డిసోసియేట్ అనమాట, అసలు డిసోసియేషన్ అనేదే జరగదు. సచ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఎలక్ట్రోలైట్స్. మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డిస్టిల్డ్ వాటర్ ఆర్ ప్యూర్ వాటర్. ఓకేనా, డిస్టిల్డ్ వాటర్ ఆర్ ప్యూర్ వాటర్ డస్ నాట్ హ్యావ్ అయాన్స్ ఇన్ దెమ్. మీకు H+ అయాన్స్, OH- అయాన్స్ అనేవి రావు అనమాట. దేంట్లో, డిస్టిల్డ్ వాటర్లో అయాన్స్ అనేవే ఉండవు. ఓకే, దాన్ని ప్యూర్ వాటర్ అని కూడా అంటారు. ఓకే, సో సచ్ కైండ్ ఆఫ్ వాటర్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్, నాన్ ఎలక్ట్రోలైట్. అలాగే సాల్వెంట్స్ లైక్ CCl4, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఈథర్, డైమిథైల్ ఈథర్, ఓకేనా, మిథైల్ ఇథైల్ ఈథర్, ఏదైనా ఈథర్స్ ఫ్యామిలీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో మీరు చదివే ఉంటారు ఈథర్స్. ఓకేనా, అవి ఇండస్ట్రియల్ సాల్వెంట్స్ అనమాట. దట్ డస్ నాట్ హ్యావ్ అయాన్స్ అట్ ఆల్, అయాన్స్ అనేవే ఉండవు. ఓకే, సో అలాంటి వాటిని మనం నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూరియా, గ్లూకోజ్, సుక్రోజ్, స్టార్చ్, ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్, నాన్ ఎలక్ట్రోలైట్స్. నేను ఇక్కడ కొన్నే రాశాను. బెంజీన్, ఓకేనా, బెంజీన్ ఈజ్ అ నాన్ ఎలక్ట్రోలైట్. CS2 అంటే ఏంటి, కార్బన్ డైసల్ఫైడ్. ఇక్కడ ఎట్సెట్రా రాశాను. మీకు ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ కావాల్సి వస్తే యూ కెన్ రైట్ వాట్, ఆల్కహాల్స్. ఓకేనా, ఆల్కహాల్స్ యూ కెన్ రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, సో ఏవైనా ఆర్గానిక్ సాల్వెంట్స్ అనమాట. ఓకే, గ్లూకోజ్, సుక్రోజ్, కిరోసిన్, ఓకే, స్టార్చ్, గ్లూకోజ్, సుక్రోజ్ అంటే షుగర్ సొల్యూషన్, కిరోసిన్, ఓకే, అండ్ స్టార్చ్ కూడా మీకు ఐడియా ఉంది కదా, స్టార్చ్ సొల్యూషన్. These all are what, non-electrolytes. That does not allow electricity to pass through them and that does not even dissociate into ions. Ions అనేవి అసలు రావు అనమాట. Such kind of substances are called as what, non-electrolytes. Okay, so this is all about the introduction topic of this lesson. Okay, thank you for watching. Bye.